హరే కృష్ణ. మనం జీవించి ఉండాలంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సిందే. అంటే మన దేహ పోషణ కోసం మనం కర్మ చేయవలసి వస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ఏ కర్మ అయినా కూడా బంధకారకమే అవుతుంది. మహాభారతంలో ఒక మాట వస్తుంది, కర్మణా బధ్యతే జంతుః అని. అంటే జీవి తన కర్మల ద్వారా బంధించబడతాడన్నమాట. ఇది మన ధర్మంలో ముఖ్యమైన కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తుంది. మనం చేసే సత్కర్మలు మనకు శుభ ఫలితాలను తీసుకువస్తాయి, మరి దుష్కర్మలు పాప ఫలితాలను కలిగిస్తాయి. అయితే మరి ఈ కర్మఫలం నుండి ఎలా తప్పించుకోవాలి? ఎలా ఈ కర్మఫలం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి? మరి కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధం చేయమన్నారు కదా. ఇదే విషయం భగవద్గీతలో 3వ అధ్యాయం 9వ శ్లోకంలో కృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధంగా పలుకుతున్నారు, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అంటే విష్ణు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మలు చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మబంధకారకమవుతుంది. అందుకే ఓ కుంతీ పుత్ర, అతని ప్రీత్యర్థం ఈ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడివై ఉంటావు అని అన్నారు. అంటే యజ్ఞం అంటే ఇక్కడ భగవంతుడికి అంటే విష్ణువుకి అర్పణ చేసిన విధానం. యజ్ఞం అనేది కేవలం అగ్నిహోత్రం లాంటి వైదిక క్రతువులు మాత్రమే కాదు, కానీ మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞంగా చేయవచ్చు. మన జీవితంలో చేసే అన్ని పనులు కూడా భగవంతుడికి సమర్పితమై ఉంటే అవి యజ్ఞంగా మారుతాయి. గృహస్థులు తమ కుటుంబాన్ని పోషించడం ద్వారా భగవంతుణ్ణి సేవ చేయవచ్చు. విద్యార్థులు జ్ఞానం సంపాదించడం ద్వారా భగవంతుణ్ణి సేవ చేయవచ్చు. కార్యాలయంలో పనిచేసేవారు తమ పనిని భగవంతునికి సమర్పణగా చేయవచ్చు. ఫలితాలపై ఆసక్తి లేకుండా భగవంతుని ప్రీతి కోసం పనిచేయడం ద్వారా కర్మబంధనాన్ని తొలగిస్తుంది. కానీ స్వార్థపూరితంగా లేదా భౌతిక ప్రయోజనాల కోసం పనులు చేయడం కర్మబంధనానికి కారణమవుతుంది. యజ్ఞం అంటే విష్ణు భగవానుడు లేదా యాగకర్మలు. అన్ని యజ్ఞాలు కూడా విష్ణు భగవానుని ప్రీతి కోసమే ఉద్దేశించబడ్డాయి అని వేదాలు ఈ విషయం ఆదేశిస్తున్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే మనిషి విద్యుక్త యజ్ఞాలు చేసినా లేదా ప్రత్యక్షంగా విష్ణు భగవానుని సేవించిన ఒకే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి కృష్ణ భగవానుడు అనే భావన అనేది ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా యజ్ఞమును చేయడమే అవుతుంది. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు భగవానుని ప్రీతి కోసమే. ఇలాంటి కర్మ ఎలా చేయాలో నేర్పించే ఈ భగవద్గీతను అందరూ తప్పకుండా చదవండి. హరే కృష్ణ.